యేసు ప్రభుత్వ 12 మంది అపోస్తలులు ఒకటిగా ఉండటం అంటే చిన్న విషయం కాదండి, చాలా గొప్ప భాగ్యం అది. 100 మందిలో 12 మందిని మాత్రం ఆయన సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అపోస్తలులని పేరు పెట్టాడు. 12 మందిలో ఎవరు కూడా సెలెక్ట్ అయ్యారు? యూదా. అందులో మళ్ళీ డబ్బు సంచి ఏడు దగ్గరనే పెట్టాడు, కానీ అందులో నుంచి దొంగతనం చేసుకుంటూ వచ్చాడు. అవి చాలా దొన్నట్టు చివరికి యేసుని అమ్ముకుందాం అనుకున్నాడు, అమ్మేశాడు డబ్బు కోసం. చివరికి ఆ డబ్బు అయితే వచ్చింది. వచ్చిన డబ్బును తీసుకెళ్లి దేవాలయంలో పారవేశాడు, పోయాడు, ఊరు పోసుకున్నాడు. నడిమికి బద్దలై పేగులన్నీ బయటికి వచ్చి కుక్క చావంటారు చూసారా, అలా చచ్చిపోయాడు. యేసు ప్రభుతో ఉండి నువ్వు ఏంట్రా సాధించావంటే చావా. ఎందుకు నీ జీవితం అలా ముగిసిపోయిందనంటే సాతానుకు దొరికాడు. సాతాను ఉచ్చులో పడిపోయాడు. ఏ యోధా, నీకు డబ్బు కావాలి కదా, నీకు డబ్బు వచ్చే ఒక ఉపాయం చెప్పనా? శాస్త్రులు పరిశీలించి అడుగుతున్నారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావనుకో, ఈయన గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావనుకో, నీకు ఎంత కావాలో అంత ఇచ్చేస్తారు, వెళ్ళు, అసలు నీకు బోలెడు అవసరాలు ఉన్నాయి అని అలా వాడు మాయ చేసి మోసగించి బయటకు తీసుకొచ్చి వాళ్ళతో చేతులు కలిపేటట్టుగా చేసి డబ్బు సంచి చేతికి ఇచ్చి మొత్తానికి వదిలేశాడు. ఇక సాతాను వాడు ఉక్కిరి బిక్కిరైపోయాడు. చీ అనుకున్నాడు, తన జీవితాన్ని తానే చీ అనుకున్నాడు, అసహించుకున్నాడు. ఎంత దారుణంగా చచ్చిపోయాడు చూసారా? ఎందుకు? డబ్బాశ. ఆ డబ్బు అనే ఆశ, ధనాపేక్ష ఎవరండి పుట్టించారు వాడిలో అంటే వాడే సాతాను. వాడికి వేసిన ఒక ఉచ్చు అన్నమాట, వాడికి వేసిన ఒక ఎర.